శక్తికాంత్ దాస్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్లో పనిచేయబోతున్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా పనిచేయబోతున్నారు. ఈ దిశగా క్యాబినెట్ కమిటీ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ అప్రూవల్ కూడా ఇచ్చేసింది, నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. శక్తికాంత్ దాస్ గారు ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు 2018 నుంచి 2024 వరకు. మనకు తెలుసు ఈ టైంలో కోవిడ్-19 వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు ఈయన అనమాట. దాంతో ఈయన్ని ముఖ్యంగా పిఎం ఆఫీస్లో ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్, ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్, జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. ఈ దిశగా మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన అనిశ్చితి చాలా కనిపిస్తుంది అనమాట. అదే దిశగా డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికాలో ఇప్పుడు అధ్యక్షుడయ్యారు. ఈ టారిఫ్ల వారు కూడా స్టార్ట్ అవబోతుంది. ఈ టైంలో ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండటం ఎంతైనా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఆయన పీకే మిశ్రా గారు. ఆయనతో పాటు ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు కూడా కంటిన్యూ అవుతారు. శక్తికాంత్ దాస్ గారు తమిళనాడు క్యాడర్ 1980 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్.